ఎక్కడికి వెళ్తున్నావు? పానీపూరికా? కాదు, మ్యాంగో తోటకి. ఏం తెచ్చుకుంటావు మ్యాంగో తోటకి వెళ్ళి? ఏం తింటావు? ఏం తింటావు? గిన్నెలా? గిన్నెలు తింటావా మ్యాంగో తోటకి వెళ్ళి? చెప్పు. నేను ఈ టైంకు అది అంటున్నా. అబ్బాయి వచ్చేవరకు నువ్వు చూడు, మేము వెళ్ళేసి వస్తాం. ఇటురా, అవ పిన్ని వెళ్తుంది చూడు. ఏమున్నాయి? జంప్. దోమలు ఉంటాయి, పిల్లలు. ఆమె మాకన్నా ముందే వెళ్ళిపోయింది. దోమలు ఉంటాయి, దోమలు కుడతాయమ్మా. దోమలు ఉంటాయంట. ఓకే ఓకే, అందుకే. ఈ కాయలేంటి మన మమ్మీ తెచ్చిన లాంటివా ఇవి? అక్కడ ఏలాడుతున్నాయి చూడు. ఇక్కడ చూడు, ఇక్కడ మ్యాంగో పట్టుకో. అగో పిన్ని వెళ్ళింది మ్యాంగో. అది యాక్చువల్గా ఒక కర్రీ ఇస్తాడు, బుట్టిస్తాడు, మనమే తెంపుకొని వేసుకొని పోవాలి. అమలు స్మైల్ స్మైల్. ఏం బోలే ఉన్నాయి. దా కమ్ కమ్. ఒకదానంటే తీసుకురా. అది కుచ్చుకోవట్లే కానీ దాని కాళ్ళకి రాసుకుంటున్నాయి. ఫ్రంట్ ఎక్కువ ఇవే ఉంటాయి, వెనకాల ఇంకా ఎక్కువ. అక్కడ పెద్ద మామిడికాయ చెట్టుకు పండువి మస్తు ఉన్నాయి చూడు, పెద్దగా ఉంది చూడు వెనకాల. వీళ్ళు కూరగాయలు కూడా అమ్ముతారు కదా. వావ్, బెండకాయ. ఇది బెండకాయ అంట, మా మానేసి చెప్పింది. అయ్యో వాట్, ఇదేమో ఇవి సారలు ఉన్నాయి, వెనకాలవేమో మొత్తం ఒక కలర్ ఉంటుంది చూడు, నల్ల వంకాయ. అటు సైడ్ ఏమో పొడుగు ఇట్లుంటాయి చూడు, అవి ఉన్నాయి. కర్రీ ఇస్తాడు, అందుకే తెంపుకొచ్చి కర్రతో వాళ్ళు తెంపారు, మనకే చాయిస్. పిలుస్తే వీళ్ళు అమ్మో. మేము 3 years నుంచి ఇక్కడే వచ్చి తీసుకుంటున్నాం. ఈసారి స్పెషల్ ఓన్లీ మా మానసి కోసం వచ్చినాం. వెనకకు ఉన్నది అది. ఇంకా చూడండి ఎన్ని మామిడికాయలు ఉన్నాయో. దీనికే ఉన్నాయి పెద్ద పెద్దగా, కొంచెం కింద గ్రీన్, పైన కొంచెం పింకిష్ షేడ్ లాగా. అనుకుంటా. దీనికి బాగానే ఉన్నాయి ఈ చెట్టుకి.
అక్కడ దానికి చిన్న చిన్నవి ఉన్నాయి వెనకాల సైడ్. మొన్న మా డాడీ వచ్చింది, అట్లాంటివి టేస్ట్ మంచిగా ఉండేవి. ఏ కవర్ ఇచ్చిండ్రా? ఆయననే వస్తున్నాడట. వెనకాల దానికి పండుగ ఉన్నాయి పెద్దమ్మ, నువ్వు అన్నట్టు అనుకుంటా. మరి ఎన్ని కిలోలు తీసుకుంటారు? పట్టుకోదండి. అవి తోతనేనా లేకపోతే వేరే టైప్? అవి ఏంటి అమ్ములు అవి? వాట్ ఈస్ దట్? చెప్పు, ఏంటిది అది? తెలుసా నీకు? అమ్మో, అక్కడ కూడా ఉన్నాయా? పెద్ద ఉన్నాయి కదా. అవి తెంపు పో. ఒకటి ఎల్లో కలర్ ఒకటి తెంపు. అక్కడ సైడ్ కిందకు ఉన్నాయి పో, నీకు అందుతే అవి ఇంకా ఎల్లో ఉన్నాయి దీనికన్నా. ఓ గట్టిగా ఉన్నాయి కానీ మేము రసాల కోసం వచ్చాము. కొంచెం పెద్ద పెద్దగా ఉన్నవి ఇవ్వండి, మరీ చిన్నగా ఉంటే అవి అయ్యో ఇది కరిగింది, ఇది మేము ఇది 2020లో వచ్చాము. తర్వాత నెక్స్ట్ ఇయర్ మనిషి పుట్టినాక మంత్స్ బేబీ ఉన్నప్పుడు వాళ్ళ డాడీ వస్తే వచ్చాము. ఇక్కడ పక్కన ఫామ్లో నాటుకోళ్ళు కూడా దొరుకుతాయి అన్నమాట. సో అట్లా అప్పుడు మొత్తం తీసుకొని వచ్చి ఫుల్ ఎంజాయ్ చేసి వచ్చారు. ఈసారి వద్దాం అనుకొని ఫుల్ ఎండలు ఉండేసరికి రాలేకపోయాం. ఇంత లేట్ అయిపోయింది. అండ్ మధ్యాహ్నం వద్దాం అనుకున్నాము, ఎండ ఫుల్ ఉంది. పాప మానుషికి ఇది అవుతుందని చెప్పి ఇంకోండి 6 అవుతుంది టైం, ఇప్పుడు వచ్చాం. కానీ చూడండి ఒక్కొక్క చెట్టుకి ఎన్ని మామిడికాయలు ఉన్నాయి. మా మానుషి అయితే ఫుల్ ఎక్సైటెడ్ అయింది ఈ మామిడికాయలన్నీ చూసి. నాకు తెలిసి పిల్లల్ని అప్పుడప్పుడు ఇలా తీసుకురావాలి కావచ్చు, వాళ్ళు కూడా ఎక్స్ప్లోర్ చేస్తుంటారు, కొన్ని ఎంజాయ్ చేస్తుంటారు నేచర్ని. మా మానుషి అయితే ఎక్కడ చెట్లు కనిపించినా ఎక్కడ ఇది కనిపించినా ఫుల్ ఎక్సైట్ అవుతుంది ఈ మధ్య. ఇది కట్ చేసుకొని తింటారు అనుకుంటా కదా, అదైతే ఫుల్ ఇట్లా మంచి కలర్లో చెట్టు నిండా కాయలు మస్తుగా అనిపిస్తున్నాయి. రాగానే ఫస్ట్ అవే కనిపించాయి చూడండి, ఇక్కడ కూడా ఉన్నది. అదిగోండి మా మనిషి వాళ్ళు వెళ్ళిపోయారు. అక్కడ రసాలు ఉన్నాయంట, అక్కడ చూద్దాం ఏమున్నాయో. ఇదిగోండి కొన్ని ఇక్కడ ఉన్నాయి రసాలు అని చెప్పి ఇప్పుడు తెంపించాం కదా. తోటనే తాతది. అమ్మో ఇచ్చేసినవా? మళ్ళీ అడుగు, నాకు ఇయ్యవా అని అడుగు. అమ్మకి ఇస్తావా? నాకు ఇస్తావా? మ్యాంగో తింటున్నావా? బాగుందా? యమ్మీ? మళ్ళీ వచ్చి తీసుకుందామా? అన్నిటికంటే పెద్దగా ఇదే కింద పడి వాళ్ళు